గ్రామాల అభివృద్ధికి గ్రామ సభలు ఎంతగానో తోడ్పడతాయని సర్పంచ్ ఎడ్లపల్లి రాధిక తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో సర్పంచ్ ముఖ్య అతిథిగా పాల్గొని పలు అంశాలపై ప్రజలతో, పంచాయతీ అధికారులతో చర్చించారు. అదేవిధంగా గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. అనంతరం సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామచంద్ర శేషు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి తామంతా ఐక్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీను, కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు పోల్నాటి సత్యనారాయణ, ఎలికే వరప్రసాద్, తడికెల దావీదు, రాఘాని శ్రీను, తాడూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మీద గ్రామ సభను నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో మరి మా గ్రామంలో గతంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మేము చర్చించడం జరిగింది. అలాగే గ్రామస్తుల యొక్క సమస్యలను, ఏమేమి సమస్యలు ఉన్నాయి అనేటువంటివి కూడా తెలియపరచడం జరిగింది. వాటిని పరిష్కరించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటి వరకు మా గ్రామంలో కొన్ని సీసీ రోడ్స్ నిర్మాణం చేయడం జరిగింది. అలాగే డ్రైనేజెస్ నిర్మాణం చేయడం జరిగింది. చేయవలసినవి ఉన్నాయి, కొన్ని చేయాలి. అలాగే కొత్తగా వాటర్ ట్యాంకు నిర్మాణం చేయడం జరిగింది. గ్రామంలో అందరికీ సఫిషియెంట్ గా వాటర్ అందించాలనే విధానంగా వాటర్ కూడా మంచిగా సప్లై చేయడం జరుగుతుంది. అలాగే గ్రీన్ వెహికల్ ద్వారాగా మరి చెత్తనంతా కూడా డంపింగ్ యార్డ్ దగ్గరికి తరలించి గ్రామం అంతా పరిశుభ్రంగా ఉంచడానికి సహాయ సహకారాలు అందిస్తున్నాము. ఈరోజు ఉపాధి హామీ పథకం మీద గతంలో 25 వర్కులు జరిగాయి. 65,70,000 జరిగాయి. మరి ఈరోజు 44 వర్కులకి అప్రూవల్ చేయడం జరిగింది. 47,40,217 రూపాయలకి మరి ఈరోజు అప్రూవల్ చేయడం జరిగింది. అలాగే కొన్ని సీసీ రోడ్స్ నిర్మాణం చేయాలని చెప్పి అప్రూవల్ చేయడం జరిగింది. ఈ గ్రామ సభకు మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ అటెండ్ అయ్యారు. అలాగే సచివాలయం స్టాఫ్, హెల్త్ స్టాఫ్, అంగన్వాడీ టీచర్స్, రైతులు, నాయకులు అందరూ అటెండ్ అవ్వడం జరిగింది. ఈ రోజున నేను జంగారెడ్డి పట్టణంలో ఉంటున్నాను, కానీ గ్రామ సభలు జరుగుతాయి, అవి ఎలాగా ఏంటో చూడాలన్న ఉత్సాహంతో నా మిత్రుడు తమ్ముడు శేషు ఈ శ్రీనివాసపురం గ్రామ సభకి తీసుకురావడం, అయినా మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. గ్రామ సభలు దేశ రికార్డుగా చేయాలనుకుంటున్నాం, రాష్ట్రంతో ఒకేసారి జరుపుతాము. అందుకని మీరు గమనించమని మాకు సెంట్రల్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్లో ఒకటి గమనించాలనుకున్నాను. అదృష్టంగా నాకు శ్రీనివాసపురం రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రజలకు నేను తెలియజేయాల్సిందంటే ఎన్ఆర్జీఎస్ పథకాలన్నీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇది గతంలో ఓన్లీ చెరువులు బాగు చేయడం, కాలువలు బాగు చేయడం, రోడ్లు పక్కన కొంపలు చేయడం, ఇలాంటి వాటికి నిధులు కేటాయించడం జరిగింది. కానీ ఈసారి అనేక పనులు ఈ యొక్క పథకంలో వచ్చే డబ్బుల ద్వారా మీరు చేయించుకోవచ్చు అన్నారు. అలాగే బిల్డింగ్లు, అందరికీ ఉమ్మడిగా ఉపయోగపడే భవనాలు నిర్మించుకోవడానికి మెటీరియల్ అంటే సిమెంట్, కాంక్రీట్, స్టీల్ కూడా ఈ నిధుల్లోంచే చేసుకోవచ్చు అన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఈరోజు చేసిన మీటింగ్ ఏంటంటే ఆ డబ్బుల్లోంచే కూడా వారు సన్నకారు రైతులు ఎవరైనా 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నవాళ్ళు ఈ కూలీలకి ఇచ్చే డబ్బుల్ని తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు తయారు చేసే పంట ఇది ఎక్కువగా పడుతుంది వాళ్ళ మీద ఖర్చు. కానీ ఇందులో నిధులు కొన్ని ఏం చేశారంటే వాళ్ళు మొక్కలకు పళ్ళాలు చేయడం అవచ్చు, అలాగే మొక్కలకు సంబంధించిన దారుల్లో వెళ్ళే దారిలో ఏ పనైనా సరే చేయించుకోమన్నారు. దానికి ఒక గైడ్లైన్స్ కొన్ని పెట్టారంటే 5 ఎకరాల లోపని. అలాగే ఈ జాబ్ కార్డు అంటారు, చాలామంది సపోజ్ ఈ శ్రీనివాసపురంలో అబ్జర్వ్ చేస్తున్నారు 2,003 మంది జాబ్ కార్డులు పొందారని తెలిసింది. కానీ పని కేవలం 500 మంది వస్తుందంట. మిగతా వాళ్ళందరూ ఎవరంటే ఆల్రెడీ జాబ్ కార్డులు ఉన్నవాళ్ళు. జాబ్ కార్డులు ఇచ్చేటప్పుడు కూడా పేదవారికి మాత్రం ఇచ్చుంటే బాగుండు, వాళ్ళు కంపల్సరీగా ఆ టైంలో పని చేసుకుని వెళ్ళి ఆ డబ్బులు సంపాదించుకుంటారు. కానీ ఇందులో పెద్ద రైతులు కూడా, డబ్బున్న వాళ్ళు కూడా జాబ్ కార్డులు ఆ రోజుల్లో తీసుకుని ఉండొచ్చు. అటువంటి దయచేసి మీరు పనిలోకి రానట్లయితే జాబ్ కార్డు నుంచి బయటకు వచ్చేస్తే ఇంకా పేదవారిని గుర్తించి వాళ్ళకి జాబ్ కార్డులు ఇస్తే ఖచ్చితంగా ఏమవుతుందంటే, నేను చెప్పేది సపోజ్ ఈ శ్రీనివాసపురంకే ఒక 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఎన్ఆర్జీఎస్ పథకం ఈ సంవత్సరం వాడుకోవచ్చు. మీరు పనుల్లోకి రారు, కేవలం కొంతమందే పని చేస్తారు. ఒక 50 లక్షల పనులు అవుతాయి, మరి మిగతా 1.5 కోటి అనవసరంగా వెనక్కి వెళ్ళిపోతాయి. ఇదే గుర్తించింది కూడా. ఈ డబ్బులు యూటిలైజ్ అవ్వాలి, తద్వారా ఈ గ్రామం ఇప్పుడు చూడండి సీసీ రోడ్లకు ఇచ్చారు. అలాగే మన ఇక్కడ నుంచి జంగారెడ్డి వెళ్ళే రోడ్లు కూడా బాగు చేసుకోవడానికి మెటీరియలైజ్ అంటే రోడ్డు వేయడానికి కావాల్సిన మెటీరియల్ ఖర్చు కూడా ఈ ఎన్ఆర్జీ అంటే ఎక్కడే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి.
వచ్చి గ్రామాల అభివృద్ధి చెందాల ఉద్దేశం సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ని వేల కోట్లు ఇస్తుంటే మనం ఏం చేస్తున్నాం, జాబ్ కార్డులు తీసుకుని పనిలోకి రాకపోవడం వల్ల ఆ పని చేసిన వారికే డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మరి ఇక్కడ ఖర్చు అవ్వడంలో ఏమవుతుంది, ఆటోమేటిక్గా వెనక్కి వెళ్తాయి. దయచేసి ఈసారి మీరు గమనించవలసింది, ఖచ్చితంగా జాబ్ కార్డులు ఉన్న వాళ్ళందరూ మీరు వస్తే దాన్ని మీ గ్రామం అభివృద్ధి చెందడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక్క సంవత్సరం కాదు, రాబోయే సంవత్సరాలు కూడా కొన్ని వేల కోట్లు వచ్చి మీ గ్రామాల అభివృద్ధి కేటాయించింది సెంట్రల్ గవర్నమెంట్. దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తూ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఎంతో ప్లానింగ్గా చేసుకెళ్లాలనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు తెలియచేయండి, గ్రామాల్లో ఉన్న ప్రజలకే. తద్వారా ఇది ఎక్కువ మంది ప్రజలకు వెళ్ళి దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. నిధులు పూర్తిగా ఉపయోగపడిన రోజున ఈ గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని ఆశతో నేను కూడా నా వంతు సహాయం చేయడం కోసం తెలియపరచాలని వచ్చాను ఈరోజు. సంతోషం. ఈ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, గవర్నమెంట్కి సంబంధించి 13,352 పంచాయతీల్లో ఒకే రోజు ఆగస్టు 23 గ్రామ సభలు నిర్వహించి ఆ యొక్క ప్రపోజల్స్ అన్నీ కూడా తీసుకుంటే ఎంత బడ్జెట్ మనకు అవసరం పడుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీలను బాగు చేయడానికి అనేదానికి ఒక నిర్ణయం చేయడానికి వచ్చినటువంటి అవకాశంగా గ్రామ సభలన్నీ కూడా రాష్ట్రం అంతా కూడా ఒకే రోజు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. దానిలో భాగంగా మొత్తం వచ్చినటువంటి ప్రపోజల్స్, దానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఎంత ఉంది, ఆ బడ్జెట్కి సంబంధించి మనం ఎంతవరకు మనం చేయగలుగుతాము, ఇంకా ఎంత అవసరం పడుతుంది, కేంద్రం నుంచి ఎంత సపోర్ట్ కావాలి, దాంతోపాటు ఏదైతే పెద్దలో శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా పీపీపీ మోడల్, ఏదైతే P4 మోడల్ కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికి ఒకటే. రెండోది, గ్రామంలో ఏమేమి అవసరం ఉన్నాయి, ప్రయారిటీస్ ఏమున్నాయి, టాప్ ప్రయారిటీస్ ఏమున్నాయి, ప్రయారిటీస్ ఏమున్నాయి, నిమాదగా చేసే పనులు ఏమున్నాయి అనేది దాన్ని కూడా ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పినట్టుగా దాదాపు 44 లక్షల రూపాయలకి ఇమ్మీడియట్ వర్క్లు కొన్ని చేయాల్సిన దానికి ఇక్కడ అన్నీ కూడా ప్రపోజల్స్ రావడం జరిగింది. దాన్ని ఎంపీడీఓ గారు పంపించడం, అక్కడ నుంచి జిల్లా కలెక్టర్ గారికి పంపించడం, అవన్నీ కూడా తర్వాత లేటర్ అని అప్రూవల్ చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది.